హోసన్నా గాస్పెల్ సెంటర్ వారు సమర్పించు సువార్త దర్శనం. సువార్త దర్శనం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి దైవజనరాలకి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడున్న సేవకులందరికీ వందనాలు, సేవకురాళ్ళకి. కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. సహజంగా మనందరం కోరుకుంటాం ఏమనంటే అన్ని విషయాల్లో బలంగా ఉండాలి అని, బలవంతులంగా మేము ఉండాలి అని. ఎవరము మనం ఆశపడం కదా. ఆరోగ్యపరంగా బలహీనమైపోవాలని, నా బిడ్డలు బలహీనంగా ఉండాలి అని, లేకుంటే యవనస్తులు నేను ఎప్పుడు బలహీనురాలుగా ఉండాలని ఎవరూ తలంచం. అందరూ మనం కోరుకునేది ఏంటంటే బలవంతులంగా ఉండాలి అన్ని విషయాల్లో అని. నిజమే, మనం బలవంతులుగా ఉండుటే ప్రభు చిత్తం కూడా. అందుకే పరమ తండ్రి అయిన యేసయ్య అంటున్నారు, యవనస్తులు బలవంతులు అని. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నారు ఏమనంటే, క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడు కమ్ము తిమోతి అని. ఇలా లేఖనాల్లో మనం చూసుకుంటా వెళ్తే మీరు బలపరచబడాలి, మీరు బలవంతులుగా ఉండాలి అని అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో గమనిస్తే ఈ దినాల్లో అనేక విషయాల్లో లోకపోకళ్ళలో పోతూ చదువును బట్టి కొంతమంది ఇదే నాకు బలం అనుకుంటూ ఉన్నారు. ఎక్కువ డబ్బు సంపాదించారనుకోండి, అదే నాకు బలం అనుకుంటున్నారు మరికొంతమంది. గొప్ప గొప్ప ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, అదే నాకు బలం అనుకుంటున్నారు. ఇంకా చూస్తా పోతే మంచి ఇంట్లో మంచి కారులో తిరిగితే అదే బలం అనుకుంటున్నారు. అవన్నీ శాశ్వతమైనవి కానే కాదు. ప్రభు ఇచ్చే బలం. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకరి కష్టం వలన ఏ ఒక్కరు ఎక్కువ కారు కానీ యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని. యెహోవా దేవుని వల్ల కలిగే బలమే ఒక వ్యక్తిని బలవంతుడిగా నిలబెడుతుంది. ఈ లోకంలో అనేకమైనవి ఉండొచ్చు, అవి మనకి బలముగా ఉండకూడదు. ఈ లోకంలో ఉన్నవన్నీ ఒకరోజు ఉంటాయి, రెండో రోజు పోతాయి. కానీ ప్రభు వల్ల కలిగే బలం అది శాశ్వతముగా నిలిచి ఉంటుంది. హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, కొత్త నిబంధనలో 221వ పేజీ ఆఖరి భాగం చదువుకుందామండి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. యవనస్తులు మాత్రమే కాదు, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, మీరు బలహీనులని కృంగిపోతూ ఉన్నారేమో. నా వల్ల ఏది కాదు, నేను ఈ కుటుంబాన్ని నడుపుకోలేను, నేను ఈ చదువు చదవలేను, నేను ఈ ఉద్యోగం చేయలేను, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, నా ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోయిందని బలహీనమైన తలంపుల చేత కృంగిపోతూ ఉన్నారేమో. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, ప్రభు ఏమని చెప్తున్నారంటే మీరు బలవంతులు. హల్లెలూయా. అనేక సందర్భాలు అనేక పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. అమ్మో, ఇదేంటి పరిస్థితి ఇలా ఉంది, ముందుకు వెళ్ళగలుగుతానా, నేను అనుకుంది సాధించగలుగుతానా, జయం చూడగలుగుతానా, మన ఆలోచనలు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. కానీ ఆత్మదేవుడు ఈ స్త్రీల కూడికిల్లో, 3వ బుధవారపు స్త్రీల కూడికిల్లో అడుగుపెట్టిన మనందరితో పరిస్థితుల వైపు చూడక ప్రభు మాట యందు మనం విశ్వసిద్దాం. ప్రభు మాట మనకి ఏమని చెప్తాందంటే మీరు బలవంతులు. హల్లెలూయా. మన బలం మన ముందు కనిపించే వాటిని బట్టి కాదు, కానీ మన వస్త్రాలని బట్టో లేక మరొకటి బట్టో కాదు, కానీ మన బలం ఏంటంటే మన యేసే. హల్లెలూయా. ఎవరు బలవంతులుగా ఉంటారు? బలవంతులుగా ఉండవలసిన అనేక మంది ఎందుకు బలహీనులైపోతూ ఉన్నారు? సొమ్మసిల్లిన వారిని బలపరిచే దేవుడు అనే యెషయా గ్రంథంలో మనం చూస్తాం. సొమ్మసిల్లిపోతున్న మన హృదయాల్ని బలపరిచే దేవుడుగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుతాం. పాత నిబంధనలో 601వ పేజీ. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. హల్లెలూయా. సొమ్మసిల్లిపోయి ఉన్న మన జీవితాల్లో మన కుటుంబ పోషణ కొరకు ఉదయం లెగ్సిన కాడ నుండి పడుకునే వరకు వెట్టి చాకరీ చేస్తూ ఉంటారు.
కుటుంబం కొరకు, బిడ్డల కొరకు పని చేస్తూనే ఉంటారు. ఇక జీవనోపాధి కొరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సొమ్మసిల్లిపోతారు. అమ్మో నా వల్ల కాదు, రేపు మరలా ఎలా ఈదాలి అని. ఒకవేళ సొమ్మసిల్లిన స్థితిలో నీ జీవితంలో నువ్వు ఉన్నావేమో, నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, సొమ్మసిల్లిన నీకు బలమిచ్చే దేవుడుగా ఆయన దిగి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. అణువణువు మనల్ని బలపరిచే దేవుడుగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 31వ అధ్యాయం 10వ వచనం. పాత నిబంధనలో 466వ పేజీ. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. చాలండి, అందరు తలల పైకెత్తి ఈ మాటను మనం గమనిద్దాం. దావీదు అంటున్న మాట ఏంటంటే, దోషాలను బట్టంట బలం పెరగవలసిన బలం, అంతకంతకు బలపరచబడవలసిన జీవితం దోషాలను బట్టి ఏమవుతుంది, ఆ బలమంతా తగ్గిపోతా ఉందంట. నిజమే, మీరందరూ గమనించి ఉండొచ్చు. మొట్టమొదటిగా మనం చేసే ప్రార్థన ఏంటి? దైవజనులు మాకు నేర్పించేది ఏంటంటే, మోకరించినప్పుడల్లా ఈ దినమంతట్లో చేసిన దోషం, మన మాట వల్ల కలిగే దోషాలు ఉంటాయి, మన చూపుల వల్ల కలిగే దోషాలు ఉంటాయి, మనం మరి చేస్తున్న ప్రతి పనిలో ఒక దోషం ఉంటుంది, పాపం మిళితమై ఉంటుంది. తల్లి గర్భములో పిండమై ఉండగా నేను పాపిని అని దావీదు అంటాడు. పాపముతోనే నా దోషము నా తల మీద ఉండకూడదు, దోషముల నుండి కూడా సంపూర్ణమైన విడుదల కలుగుతుంది. హల్లెలూయా. బలం పొందుకున్నా, నిన్నటి దాకా బలంగా ఉన్నానండి, ఆత్మీయంగా బలంగా ఉన్నాను, శారీరకంగా బలంగా ఉన్నాను. ఒక్కసారిగా ఊరొచ్చినట్టు వచ్చిందండి బలహీనత, ఒక్కసారిగా ఈ విధమైన పరిస్థితులు అలుముకున్నాయండి. కారణం ఏంటంటే, ఈరోజు లేఖనం మనకు నేర్పిస్తుంది, మన దోషాలు మన బలమనంతటిని తొలగిస్తూ ఉన్నాయి. గనుక మనం దోషముల నుండి విడుదల పొందాలి. ప్రభు రక్తము చేత మనం కడగబడాలి, నీటి బాప్తిసం ద్వారా రక్షింపబడాలి. ఎందరైతే అలా రక్షింపబడి ఎల్లప్పుడూ ప్రభు రక్తంలో తడపబడుతూ ఉంటారో వారికి నూతన బలం ప్రభు ఇస్తారు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. ఎవరండి బలం ఇచ్చేది? డబ్బుతో కొనుక్కునేదా బలం? దేవుడు బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అయిన మనం ఆరాధిస్తున్న యేసయ్య బలవంతుడు గనుక ఆయన మనకి బలమునిస్తారంట. హల్లెలూయా. యవన జీవితంలో శాంసన్ కూడా చాలా బలం కలిగిన వాడు. ఆత్మచేత రేపబడితే తన ఎదుట ఏది నిలవలేకపోతా ఉంది. అంత బలం కలిగిన వాడు పాపములో పడి దోషములతో జీవితం నింపబడి బలమంతా పోగొట్టుకుని ఏడుస్తూ శత్రువు చేతికి చిక్కబడి అయ్యో అని ఏడుస్తూ ఉన్నాడు. నిజమే, ఎందరో జీవితాలు అపవాది చేతిలో చిక్కబడిపోయి ఉన్నాయి. ఎదగవలసిన వారి ఎదుగుదల ఆగిపోయింది. బలముతో అడుగులు ముందుకు వేయవలసిన జీవితాలు ముందుకు వెళ్ళలేక, పైకి ఎదగలేక ఆగిపోయి ఉన్నాయి. అయితే ఒక్కసారి నన్ను బలపరచయ్యా అని శాంసోను ప్రార్థించగా దేవుని ఆత్మ ద్వారా దేవుడు బలపరిచారు. హల్లెలూయా. ఆ బలము ద్వారా జయం చూశాడు. ఏ దోషమైతే నిన్ను ఏలుతూ బలముతో జయం చూడలేక ఆగిపోయిన పరిస్థితి ఉందో, ప్రార్థిస్తే దోషముల నుండి విడిపించి శాంసోన్ని దేవుడు బలపరిచినట్లుగా ఈ దినం ప్రభు మనల్ని బలపరచునుగాక. బలహీనుడైపోయి అనేక కార్యములు జరిగించిన శాంసోన్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో శత్రువు చేతిలో బంధింపబడి ఉన్నాడు. కారణం ఏంటి? దేవుడు బలవంతుడు కదా, దేవుని బిడ్డ కదా, బలముగా ఉండవలసిన బిడ్డ దోషములతో కూడిన జీవితం వలన బలమంతా కోల్పోయాడు. ఈ దినం వేదనతో నువ్వు ఉండొచ్చు. ఒకప్పుడు నేను బలవంతుడిగా ఉన్నాను, ఒకప్పుడు దేవునిలో ఆత్మలో బలం కలిగి ఉన్నాను, ఒకప్పుడు ఈ విధంగా నేను జీవించాను, నా కుటుంబం ఈ విధంగా ఉంది బలముతో. ఈరోజు ఏంటి ఈ పరిస్థితి అని వేదన చెందుతూ ఒకవేళ ఇక్కడ ఉన్నావేమో, నీవు మొరపెట్టినట్లయితే, దోషములన్నీ దైవ సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే నా దేవుడు మరలా మనందరినీ బలపరుచునుగాక. ఎలాంటి బలం అంటే, శత్రువు ఎదుట నిలవలేడు, అపవాది ఎదుట నిలవలేవు, అపజయాలు ఎదుట నిలవలేవు, వ్యాధులు ఎదుట నిలవలేవు. ఏవైతే మనల్ని ఏలుబడి చేస్తున్నాయో అవేవి మన ఎదుట నిలవకోకుండా ఉండేటట్లుగా ప్రభు ఆత్మ మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. రక్షింపబడాలి. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ నిత్యము
దోషములతో కూడిన జీవితం కాకుండా రక్తములో కడగబడి పశ్చాత్తాపంతో దైవ సన్నిధిలో దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు బలపరుస్తారు. హల్లెలూయా. రెండోదిగా చూసుకున్న యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం ఆఖరి భాగం చదువుకుందాం. పాత నిబంధనలు 592వ పేజీ. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. హల్లెలూయా. జకర్యా 12:5 కూడా చదువుకుందామండి. పాత నిబంధనలు 782వ పేజీ. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. హల్లెలూయా. దేవుని మాటలు విందాం. యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఊరకే ఉండి నమ్ముకోండి. ఎవరిని నమ్ముకోవాలి? మనుషులను నమ్ముకునేది? పరిస్థితులనా? డబ్బున? ఏది కూడా మన జీవితాల్లో నమ్మదగినవి కాదు. ఎవ్వరూ నమ్మదగిన వారు కాదు. నమ్మదగిన వారు ఒక్కరే, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుండి ఆయన మనల్ని పైకి లేపగలిగిన దేవుడు. ఆయనే మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. కనుక మనము ఊరకే నిలిచి ఉండి యేసయ్యని మాత్రమే నమ్ముకోవాలి. ఏదైనా పరిస్థితి మనకు ఎదురైందనుకోండి, కంగారుతో అటు ఇటు వెళ్తూ ఉంటాం. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నారు, మోషేతో కూడా ప్రభు అంటున్నారు, ఊరకే నిలిచి ఉండి చూడు, నేడు నేను మీరుట అద్భుతమైన కార్యం చేయబోతూ ఉన్నాను. హల్లెలూయా. క్రీస్తుని ఎరిగిన మనం క్రీస్తు యందు నమ్మిక కలిగి ఊరకే నిలిచి ఉండి చూస్తే, రోమిల్ రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది చూడండి. 4వ అధ్యాయం 21వ వచనం. కొత్త నిబంధనలో 136వ పేజీ. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడని రూఢిగా నమ్మాలంట. మనతో ప్రభు ఎన్నో వాగ్దానాలు చేస్తారు. ఎన్నోసార్లు ప్రభు మనతో మాట్లాడతారు. ప్రార్థించినప్పుడల్లా, మొరపెట్టినప్పుడల్లా గూఢమైన సంగతులు బయలుపరిచే దేవుడు, అనేక మర్మములతో మాట్లాడే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. కనుక ఆ మాటలన్నీ కూడా ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడని మనం విశ్వసించాలి, రూఢిగా నమ్మాలి. కొంతమంది ఈరోజు వాగ్దానం పొందుకుంటున్నాం, రేపు మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఆ వాగ్దానాన్ని మర్చిపోతూ ఉన్నాం. నిన్ను నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం వలనైతే వైపే చూశారు గనుక అగ్ని చల్లారిపోయింది. హల్లెలూయా. 7 అంతలుగా అగ్ని పెంచినా అగ్ని వాళ్ళని కాల్చలేకపోయింది. హల్లెలూయా. 7 అంతల శ్రమలు నీకు కలిగినా, ఎన్ని బాధలు నీ ఎదుటికి వచ్చినా, ఓ యవన బిడ్డ, ఎన్ని విధములైన సమస్యలు, పోరాటాలు, శోధనలు నీకు ఎదురైనా, నీవు ఊరకే నిలిచి యేసు వైపు చూస్తే, నమ్మిక కలిగి విశ్వాసం కలిగి ప్రభు వైపు చూస్తే ప్రభు నిశ్చయముగా నీకు జయమిస్తారు. హల్లెలూయా. అగ్ని శోధనలు మనల్ని ఆపలేవు. ప్రభు ఇచ్చే జయమును దొంగిలించలేవు. అగ్నిని చల్లార్చగలిగిన బలవంతుడు ఉన్నాడు, ఆయనే యేసయ్య. హల్లెలూయా. బలవంతుడైన యేసు. అందరం పలుకుదాం, బలవంతుడైన యేసు, బలవంతుడైన యేసు. ఆయన మన పక్షంగా ఉన్నారు. మన నోట నుండి ఆ మాట పలికితే చాలు, అపవాది నిలవలేడు. నిజమే. ఊరకే నిలిచి నమ్మికతో విశ్వాసముతో పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, ఏవి మనకి అనుకూలించకపోయినా, మన ఆరోగ్యం మనకి సహకరించకపోయినా, అన్ని ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఊరకే నిలిచి యేసు వైపే చూడండి. ఆయన మన ఎదుటే నిలిచి ఉన్నారు. ఆయన పరాక్రమశాలిగా ఉన్నాడు. ఆయన బలాఢ్యుడుగా ఉన్నారు. శక్తివంతమైన కార్యములు చేసే దేవుడుగా ఉన్నారు. బల శౌర్యములు కలిగిన దేవుడుగా ఆయన నిలిచి ఉన్నారు. అసాధ్యమంటే ఆయనకి ఏది లేదు. నీ బలం మీద, నీ శక్తి మీద, నీ బలగం మీద, నీ డబ్బు మీద నీవు నమ్మికుంచినంత కాలం ప్రభు యొక్క బలములో నుండి కలిగే జయం మనం చూడలేం. మనల్ని మనం మర్చిపోవాలి. మన డబ్బు పక్కన పడేయాలి, అన్నీ పక్కనేయాలి. క్రీస్తు బలం వైపు మనం చూస్తే ఆ బలమే శూర కార్యాలు జరిగిస్తుంది. హల్లెలూయా. సహవాసములు ఎందరో యవన బిడ్డలు ఉన్నారు, ఏమీ చేత కాని వారు,
ఈ రోజున వారు అధికారులై ఉన్నత స్థానంలో ఉన్నారు. దావీదు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఉన్నతమైన కొండపైకి, ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని. దావీదు కలిగిన ప్రతి పరిస్థితుల్లో నమ్మిక యేసు వైపే ఉంచారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నమ్మిక యేసు వైపే ఉంచారు. మన దైవజనులకి ఈ 24 సంవత్సరములు ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి అండి. తరిమేవారి ఎందరో, చుట్టూ అననుకూలమైన కానీ అనుకూలమైన స్థితి ఏదీ లేదు. 4 ప్రక్కల ప్రతి అననుకూల పరిస్థితుల్లో ఓరకే నిలిచి వాగ్దానాల వైపు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. గనుకే ఈరోజు ఈ జయానికి కారణం అదే. హల్లెలూయా. మన జీవితంలో మనం బలం కలిగి జయం కలిగిన కార్యాలు చూడాలంటే ఈ సహవాసం ఇంత బలపరచబడుతూ విజయోత్సాహంతో ముందుకు వెళ్తాంది అంటే దైవజనులు ఓరకే దేవుని వైపు చూడబట్టే. మన జీవితంలో ఓరకే క్రీస్తు వైపు చూస్తూ విశ్వాసముతో క్రీస్తు ఇచ్చిన మాటలు రూఢిగా నమ్మితే మనం బలము కలిగి జయం చూడగలుగుతాం. హల్లెలూయా. మూడోదిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. పాత నిబంధనలో 601వ పేజీ. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. మూడోదిగా మనం గమనిస్తే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉండాలంట. ప్రతి పరిస్థితుల్లో తొందరపడి అడుగులు వేయక దేవుని కొరకు ఎదురు చూస్తూ, ఆకాశ నక్షత్రాల వలె ఇసుకరేళ్ళ వలె ఆశీర్వదిస్తానని చెప్పావు కదయ్యా, ఏది ఆశీర్వాదం అని తొందరపడి ఎన్నో వచ్చినాయి దైవజనుల దగ్గరికి. మా సంస్థలోకి రా, నీకు ఈ కారు ఇస్తాం, నీకు ఈ మండలం అంతా, ఈ జిల్లా అంతా, ఈ టౌన్ అంతా నీకే అప్పగిచ్చేస్తాం అని ఎందరో కౌరంపించారు. అయినప్పటికీ తినటానికి ఆహారం లేని పరిస్థితుల్లో, సరైన వస్త్రాలు కట్టుకోలేని స్థితిలో, చదువు చెప్పించలేని ఆ పరిస్థితుల్లో కూడా ఎటు అడుగు వేయక, అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎటు అడుగు వేయక దేవుని వైపే ఎదురు చూస్తూ ఆయన వైపే చూశారు. గనుక నూతన బలం ప్రభు ఇచ్చారు. హల్లెలూయా. నూతన బలం ఎగురుతూనే ఆత్మీయంగా ఈ సహవాసములో ఎగురుతూ పక్షిరాజు యవనం వలె నూతన పరచబడుతూ అలయక సొమ్మసిలక కొనసాగేటట్లుగా దేవుడు బలపరిచారు. హల్లెలూయా. యేసేపు తన జీవితంలో తన ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి. చెరసాల్లోకి వెళ్ళే పరిస్థితులు, అనవసరంగా నిందించబడిన పరిస్థితులు, అమ్మివేయబడిన పరిస్థితులు, ఎటు చూసిన దుఃఖమే. నాన్న వారు ఎవ్వరు లేరు. అయినప్పటికీ వాగ్దానం ఉంది, కలలు వచ్చినాయి, దేవుడు అనేకమైనవి బయలుపరిచారు. అందును బట్టి యేసేపు చేసిన పని ఏంటి? నాకేంటి ఈ సమస్య, నాకేంటి ఈ చెరసాల, నాకేంటి ఈ ఇక్కట్లు, ఈ ఇబ్బందులేంటి, ఈ నిందలేంటి అని యేసేపు తొందరపడలేదు. కానీ దేవుని వైపు ఎదురు చూశారు. ఆయన వైపే చూస్తూ ఉన్నాడు. గనుక చెరసాలలో ఉన్న యేసేపు సింహాసనానికి వెళ్ళబడ్డాడు. హల్లెలూయా. సింహాసనానికి యేసేపు ఎక్కగలిగాడు అంటే దేవుని వైపు ఎదురు చూస్తూ ఆయన వైపే చూస్తూ ఉన్నాడు. కనుక నూతన బలం ప్రభు ఇచ్చారు. ఎవ్వరు చూసినా ఇది సాధ్యమా? చెరసాల్లో తనతో పాటు ఉన్నవారందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. నిన్నటిదాకా మన ప్రక్కన ఉన్నవారు ఇప్పుడు రాజు స్థానంలోకి వెళ్ళటం ఏంటి, సింహాసనం ఎక్కటం ఏంటి? దేవుని కొరకు ఎదురు చూశారు. గనుక నూతన బలంతో దేవుడు బలపరిచాడు. హల్లెలూయా. ఈరోజు నీకు చదువుకోవటానికి చదువే సరిగ్గా రాకపోవచ్చు. ఈరోజు సరైన ఉద్యోగం నువ్వు చదివినప్పటికీ నీకు లేకపోవచ్చు. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి సరిగ్గా లేకపోవచ్చు. అయితే దేవుని వైపు చూస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండు. దేవుడు నూతన బలం ఇస్తారు. మామూలు బలం కాదండి. మనం ఎక్కలేనంత ఎత్తైన పరిస్థితుల్లోకి ఎక్కగలిగే నూతన బలం ప్రభు మనకిచ్చునుగాక. ఆ నూతన బలముతో, ఆ నూతన శక్తితో మనం సింహాసనాన్ని ఎక్కగలిగే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తారు. హల్లెలూయా. ఆఖరిగా మనం చూస్తే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. 8:10 యెహోవాయందు ఆనందించండి. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. హల్లెలూయా. 4వదిగా మనం గమనిస్తే ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందిస్తూ ఉండాలంట. కొంతమంది కలిగిన పరిస్థితుల వైపు
దేవుడు అన్నీ ఇస్తారు, కానీ వాటిని బట్టి మనం ఆనందించకూడదు. కానీ ఎల్లప్పుడూ ప్రభువునందే మనము ఆనందించే వారమై ఉండాలి. అందుకే లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. క్రీస్తులోనే మనకు ఆనందం, దైవ సన్నిధిలోనే మనకు ఆనందం. చాలామందికి మనమందరం దేవుని మీద ఉన్న అపేక్షతో ఆనందముతో ఇక్కడికి చేరాం. ఇంకా కొంతమంది ఉపవాస ప్రార్థన అంటే అమ్మో అన్ని గంటలు మేము కూర్చోలేములే అని వెనకంజ వేస్తున్న పరిస్థితి. అయితే ప్రభు లేఖనాలు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, మనం బలం పొందుకోవాలంటే ఎల్లప్పుడూ క్రీస్తులో మనం ఆనందించే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఎస్తేరు ఆ సంస్థానంలోకి వెళ్ళింది. సంస్థానంలోకి వెళ్ళిన తర్వాత తన ఆనందం, అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అందరూ అలంకరించుకుంటూ ఉన్నారు, సుగంధ ద్రవ్యాలతో దొరికినట్లుగా అలంకరించుకుంటూ ఉన్నారు. కానీ ఎస్తేర్ అయితే హేగే అలంకారము తప్ప నాకు మరొకటి వద్దు అని, ఆమెకి ఏది ఆనందంగా ఉందంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం కలిగి ఉంది. హల్లెలూయా. హేగే అలంకారము అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ యందు ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో, ఎస్తేరు దాని యందు ఆనందిస్తూ ఉంది గనుక, పరిశుద్ధాత్మలో ఆనందం కలిగి ఉంది గనుక రాణిగా మార్చబడింది. హల్లెలూయా. అట్టి బలం ప్రభు అనుగ్రహించారు. ఆత్మపూర్ణమై ప్రభు ఆత్మలో మనం ఆనందిస్తూ ఉంటే మనం బలవంతులుగా మార్చబడతాం. ఆ బలమైన స్థితి అధికారపు స్థానంలో నిలబెడుతుంది, అధికారిగా నిన్ను ఉంచుతుంది, ఉన్నత స్థాయిలోకి నిన్ను ఎత్తుతుంది. ఆత్మదేవుడు నిన్ను పైకెత్తుతారు. హల్లెలూయా. నా తండ్రి చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తిగా పెంచుకుంటూ వచ్చారు. మా జీవితంలో మాకు ఈ లోకంలో ఉన్న ఫెసిలిటీస్ ఏవి మాకు మా ఎద్దుకు రానివ్వలేదు. కానీ వేకువజాములో ప్రార్థన, పరిశుద్ధాత్మ అభిషేకపు అనుభవాల్లో బోధించుకుంటూ నడిపించుకుంటూ వచ్చారు. చిన్న వయసులోనే దైవజనుల యొక్క సమర్పణ ప్రార్థన ద్వారా మమ్మల్ని కూడా తెలియని వయసులోనే సమర్పించారు దేవునికి. మీ బిడ్డలయ్యా, మీ కొరికే సమర్పిస్తున్నామయ్యా అని. ఆ విధంగా కొనసాగుతున్న దినాల్లో భూమి కంపించేటట్లుగా అగ్ని అభిషేకాన్ని ప్రభు కుమరించగా పరిశుద్ధాత్మ పూర్ణురాలై ఆత్మతో నిండుకొని అభిషేకాన్ని పొందుకున్న తర్వాత యవ్వన వయసు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితుల్లో ఎన్నో పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, ఎన్నెన్నో పరిస్థితులు కృంగదీసేవి ఎదురుపడినప్పటికీ, బలహీనపరిచే పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎన్నో బలహీనపరిచినప్పటికీ ఆ ఆత్మలో ఆనందించే అనుభవం దైవజనులు నేర్పించారు గనుకే ఎల్లప్పుడూ ఏ పరిస్థితి ఎదురైనా ఆత్మలో ఆనందించుట ద్వారా దేవుడు బలపరుస్తూనే ఉన్నారు. హల్లెలూయా. నూతన బలమును ఇస్తూనే ఉన్నారు, ఇంకను బలపరుస్తూనే ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చింది ఈ బలం? మన బలహీన సమయాల్లో మనం బలపరచబడాలి అంటే, మన ఆర్థిక పరిస్థితులు బలపరచబడాలి అంటే, మన శారీరక పరిస్థితులు, ఆత్మీయ పరిస్థితులు బలపరచబడాలి అంటే పరిశుద్ధాత్మ బలము కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. ఆత్మ ఎదుట అపవాది నిలవలేవు, ఆత్మ ఎదుట అపజయాలు నిలవలేవు, ఆత్మ ఎదుట మనుషులు నిలవలేరు, శత్రువులు నిలవలేరు, ఏవి కూడా నిలవవు. కనుక ఎల్లప్పుడూ ఆత్మపూర్లై ఉండండి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎల్లప్పుడూ ఆత్మపూర్లమై ఉంటే, ఎల్లప్పుడూ ఆత్మలో ఆనందించే అనుభవం కలిగి ఉంటే అది ఆ ఆత్మదేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటారు. ఆ బలము ద్వారా ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. ఉన్నతమైన జయాలు మనము చూడగలుగుతాం. మొట్టమొదటిగా రక్షణ అనుభవం కలిగి ఉండాలి, యేసు రక్తంలో కడగబడిన స్థితి కలిగి ఉండాలి. రెండవదిగా గమనిస్తే చెప్పండి, రెండవదిగా ఓరకే నిలిచి దేవుని యందు నమ్మిక కలిగి ఉండాలి. ప్రభు ఇచ్చిన మాట నెరవేరుస్తారనే విశ్వాసం కలిగి మనం ఉండాలి. మూడవదిగా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. తొందరపడి అడుగులు వేయకూడదు, తొందరపడి ఆలోచించకూడదు. ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ మనం ఓరకే ఉండి ఎదురు చూస్తూ, నా దేవుడు సజీవుడు, నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు ఉన్నవి లేనట్లుగాను లేని వాటిని ఉన్నట్లుగాను చేయగలిగిన దేవుడు, అసాధ్యమంటూ నా దేవునికి ఏదీ లేదని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే, ఓపిక కావాలి ఎదురు చూడటం అంటే. ఆ ఓపికతో ఎదురు చూస్తూ ఉంటే నూతన బలం ప్రభు ఇస్తారు. హల్లెలూయా.
మామూలు బలం కాదండి. ప్రతి యవన బిడ్డను దేవుడు నూతన బలముతో బలపరచునుగాక. హల్లెలూయా. ఆ బలమే నిన్ను జయములోకి నడిపిస్తుంది. అలాగే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ యందు ఆనందం కలిగి ఉంటే ఆత్మదేవుడు నిన్ను పైకెత్తుతారు. హల్లెలూయా. నేనైనా ఈ స్థితిలో ఉంది, మనం సాక్ష్యాలు వింటున్నాం కదా, నేనైనా ఈ ఇల్లు కట్టుకోగలిగింది, నా బిడ్డకైనా ఇంత విజయం వచ్చింది, నాకైనా ఇన్ని పరిస్థితులు. మనం కాదండి, అది మన బలం కాదు. సహవాసములో దేవుని ఆత్మదేవుడు ఉన్నారు. సహవాసములో ఆత్మదేవుడు అనువనువు సంచరిస్తూనే ఉంటారు. ఆ ఆత్మదేవుడే జయముతో ప్రతి ఒక్కరిని నిలబెడుతున్నారు. హల్లెలూయా. అనువనువు దైవజనులు అందుకే ఒకసారి పాట ఈ విధంగా రాసుకున్నారు. ఆత్మ లేనిది నా జీవితంలో ఉనికే లేదు. నిజమే అండి, ఆత్మదేవుడు లేకపోతే మనం ఏమైపోతామో. మనల్ని మోసపరచువారు ఎందరో, మనం లేకుండా చేయాలని చూసేవారు అందరూ. కానీ నువ్వు ఆత్మ పొందుకుంటావేవి నిలవలేవు. నీ ఎదుట చేతబడి శక్తులు నిలవలేవు, చీకటి శక్తులు నిలవలేవు. నిన్ను లేకుండా చేయాలని, నీ కుటుంబము లేకుండా చేయాలని, నీ కుటుంబం అపజయంలోకి వెళ్ళిపోవాలని చూసే ఏవి కూడా నీ ఎదుట నిలవలేవు. ఎప్పుడంటే ఆత్మ పొందుకుని నీవు బలవంతుడుగా ఉండాలి. హల్లెలూయా. బలవంతురాలిగా ఉండాలి, బలం కలిగిన కుటుంబముగా ఉండాలి. ఎల్లప్పుడూ నీవు పరిశుద్ధాత్మలోనే ఆనందిస్తూ ఉండాలి. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక.